నీది ఒట్టి మొక్కల వ్యాపారమేనా? దీని చాటును ఇంకేమైనా చేస్తున్నావా? నాకు తెలిసింది ఈ వ్యాపారమే అన్నా. నువ్విచ్చిన తులసి కూట పేలి అన్యాయంగా 3 చనిపోయారా? అమ్మాయి బాగుంది కాబట్టి మాకు ఎక్కువ అవసరం లేదు. ఓ 5 ఇస్తే చాలు. వాళ్ళు అడిగిన 5 లక్షలు ఇచ్చి నీ పెళ్లి నేను చేస్తాను కదా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావన్నయ్యా? ఇచ్చేవాళ్ళు ఉన్నారులేమ్మా. శిరీష కుటుంబాన్ని చంపింది మీరే కదూ? చూడు హరి, వాళ్ళని చంపాల్సిన అవసరం మాకే ఉంది. ఏ విధంగా చూసినా ఆ అవసరం మీకే ఉంది. కాదు మేమే చేశాము అంటావా? సాక్ష్యం ఉంటే తీసుకురా. భయం బ్రతకూడదు. చంపే గణపతి, లేదంటే వీడి వలన ఆ హరితో మనకు ప్రమాదం. వాళ్ళడిగిన ఆ సాక్ష్యాన్నే తీసుకొద్దాం. నాకెదురు తిరిగినప్పుడే వీడి చావు ఫిక్స్ చేశాను. ఆ రోజు ఆ గణపతి నీకు అడ్డం పడినప్పుడే నీ కారులో తులసి కోటను మార్చేసి ఉంటారు. అన్నా వద్దన్నా, నన్ను చెప్పొద్దన్నా. నా చెల్లెలు పెళ్ళన్నా. నేను లేకపోతే తను అనాథైపోతుందన్నా. ఆ మార్చిన వాడు దొరికితే వీళ్ళ అంతు చూడొచ్చు. ముందు వాడెవడో తెలుసుకోవాలి. ఈ భయం మా ముందు కాలు రెగరేసినప్పుడు ఉండాలి. నా గురించి పోలీసులకు చెప్తానన్నావు కదరా? నిజంగా ఎవరికి చెప్పనన్నా. ప్లీజ్ అన్నా, నన్ను వదిలేయండి అన్నా. మీకోసం ఎన్నో చేశానన్నా. నా చెల్లెల కోసం నేను బతకాలన్నా. ప్లీజ్ అన్నా, నన్నేం చేయొద్దు, వదిలిపెట్టన్నా. కత్తి చూస్తే భయం వచ్చింది, కత్తి దించితే మళ్ళీ ధైర్యం వస్తుంది. నీ చెల్లెల కోసం నీ మీద జాలి పడితే నష్టం మాకే కదా. మాకు రిస్క్ ఎందుకు? ప్లీజ్ అన్నా, నన్నేం చేయొద్దన్నా. అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్నా నన్నేం చేయొద్దన్నా. ప్లీజ్ అన్నా, నన్ను వదిలే అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలే. రేయ్, వీడిని తీసుకెళ్లి ఊరి చివరి చెరువులో పడేయండి. అలాగే అన్నా. రేయ్, వాడిని పట్టుకుంటా. రాయ్ రాయ్ ఆగో. అన్నా అన్నా. ఏమైందన్నా? ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరూ లేరు కదన్నా. అన్నా అన్నా. రాయ్ అన్నా ఆగరా. రాయ్ రాయ్ ఆగో ఆగో. రాయ్ అన్నా అన్నా అన్నా.
అటెళ్ళుంటాడు రా. అటెళ్ళుంటాడు, పదరా. రేయ్ అటెళ్ళరా. దొరికారా? లేదన్నా, ఇటే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు రా? పదన్నా, అటు పోదాం, పదరా. శిరీషతో మాట్లాడాలంటే కుదరడం లేదు. తన మనసులో ఏముందో తెలియక అందరూ శిరీషను నమ్ముతున్నారు. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లిని ఆపాలి. ఆపాలంటే ముందు శిరీషతో మాట్లాడాలి. ఎలా? అబ్బబ్బబ్బబ్బా, అక్కడ ఇంట్లో పనులు ఉంటే నువ్వేంటే ఒకటే ఫోన్లు చేస్తావు? నేను అర్జెంటుగా శిరీషతో మాట్లాడాలి. మాట్లాడావు కదే, మళ్ళీ మాట్లాడమేంటి? నేరుగా మాట్లాడాలి. సరే, ఇంటికి రమ్మని చెప్తాలే. రాదు. నేను రమ్మంటే అసలే రాదు. నువ్వు రమ్మంటే రాకపోవడం ఏంటి? రాదమ్మా. అదే ఎందుకు రాదు అంటున్నాను. ఉండు, నేను పిలుస్తాను. అమ్మా, నీకు తెలీదు, తను రాదని చెప్తున్నాను కదా. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? శిరీష, నువ్వు పిలిస్తే ఎందుకు రాదు? రాదమ్మా. ఏమైంది? మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? గొడవ కాదులేమ్మా, వేరే విషయం ఉంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి ఎలాగైనా శిరీషని గుడికి తీసుకురా. గుడికా? అవును, అక్కడైతే ప్రశాంతంగా తనతో మాట్లాడొచ్చు. అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి? అవతల మీ అన్నయ్యకి తనకి పెళ్లి అనుకుంటున్నాం. ఆ విషయం గురించి వదిలేసి తనతో ఏం మాట్లాడాలి? అమ్మా, చెప్పింది అర్థం చేసుకో. ఇప్పుడు నన్నేం అడగొద్దు. ఈ పెళ్లి గురించే తనతో మాట్లాడాలి. అర్జెంటుగా గుడికి తీసుకురా. సరే, అలాగే తీసుకొస్తాలే. త్వరగా తీసుకురా. కానీ నా కోసం అని మాత్రం చెప్పొద్దు. ఏదో ఒకటి చెప్పి గుడికి తీసుకురా. అబ్బాబ్బాబ్బా, అలాగే తీసుకొస్తాలేవే.
శిరీష, అమ్మా శిరీష, అమ్మా శిరీష, శిరీష, అమ్మా శిరీష, అలా గుడి వరకు వెళ్ళొద్దాం పదమ్మా. గుడికా? ఇప్పుడెందుకు? ఎందుకేంటమ్మా, కాబోయే కోడలతో అలా గుడి వరకు వెళ్ళొద్దాం అనిపించింది. త్వరగా రెడీ అవ్వు. మనసేం బాగాలేదండి, తర్వాత వెళ్దాం. నీ మనసు ఎందుకు బాగోలేదో నాకు తెలుసులేమ్మా. జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడుతున్నావు అంతేగా. జరిగిందే తలుచుకుంటూ ఉంటే బాధ తప్ప ఏదీ ఉండదమ్మా. ఇలాంటప్పుడు అలా గుడి వరకు వెళ్ళొచ్చామనుకో, మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళు గోపురాలు తిరిగినా నా మనసుకు ప్రశాంతత రాదు. అయిన వాళ్ళు పోయినప్పుడు ఆ బాధని మరిచిపోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అదే గుడికి వెళితే గుడిలోని ప్రశాంతత మనసుకి కాస్త ప్రశాంతతనిస్తుంది. రావడం నీకు ఇబ్బందిగా ఉన్నా నాకు తోడుగా రామ్మా. త్వరగా రెడీ అయ్యిరామ్మా, కలిసి వెళదాం. అలాగే. ఏ గుడికి వెళ్ళినా మండే ఈ గుండెకు ప్రశాంతత ఇవ్వలేదు. మీరెన్ని మొక్కులు మొక్కినా ఏ దేవుడు హరిని కాపాడలేడు. అరే రాముడు, ఆడ మనిషి ఎవరో పడిపోయినాడు రా, తొందరగా రండి. రండిరా, రండి. ఇక్కడ పడిపోయి ఉన్నాడేంటి? ఆ సొక్కా నిండా రక్తం ఏంటి? ఎవరైనా సంపడేసి ఉంటారు. ముందు అసలు అతను ప్రాణాలతో ఉన్నాడో లేడో చూడండి. రేయ్, వీడు మన తులసి వాళ్ళ అన్న వెంకట్ కదూ? రేయ్, బతికే ఉన్నాడు రా. అన్నయ్య, 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 ఏమైంది అన్నయ్య? మా అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య, లే అన్నయ్య,
అన్నయ్య 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 ఏమైందన్నయ్య? అన్నా కొడవపిడితో కొట్టుకుంటున్నాడన్నా. ముందు హాస్పిటల్ తీసుకెళ్దామన్నా. పట్టండి అన్నా. రే అట్రాండ్రా. కుందన బొమ్మలా ఉన్నావమ్మా. నాదిష్టే తగిలేలా ఉంది. కళ్ల ముందే తిరుగుతూ ఉన్నా నా ఇంటి కోడలు అవుతావు అని ఎప్పుడూ అనుకోలేదమ్మా. బంగారం లాంటి నువ్వు నా ఇంటి కోడలు కావడం నా అదృష్టం. కష్టంలో ఆదరించిందని సుభద్ర కోసం అమ్మవారి ముందు గుండంలోంచి త్రిశూలం తీశావు. నా కూతురు చేసిన సహాయానికి ప్రాణాలే ఇవ్వాలి అనుకున్న నీ మంచితనం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నా కోడలు అయితే ఇక నాకు ఏ దిగులు ఉండదు. వస్తుందా రాదా? అమ్మ పిలిస్తే రాకుండా ఉంటుందా? పదమ్మా, త్వరగా గుడికెళ్ళొచ్చేద్దాం. అయ్యో, ఒక్క నిమిషం అమ్మా, నా ఫోన్ మర్చిపోయాను. అమ్మా వస్తుందా? రాకుండా ఎందుకుంటుంది? పద్ధతిగా రెడీ అయ్యింది. నా కోడలు అని గర్వంగా చెప్పుకునేలా ఎంత ముచ్చటగా ఉందో. సరే సరే, మేం బయలుదేరుతున్నాం, నువ్వు త్వరగా వచ్చేయి. నేను రెడీగా ఉన్నాను. మీరు బయలుదేరడమే ఆలస్యం. త్వరగా రండి. సరేలేమ్మా. పదమ్మా, వెళదాం. అక్క 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 ఏమైంది తులసి? ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నయ్యని ఎవరో పొడి చేశారక్క. వచ్చి అన్నయ్యని కాపాడక్క. నేను అర్జెంటుగా గుడికి వెళ్తున్నాను తులసి. అలా అనొద్దక్క. నువ్వు తొందరగా రాకపోతే అన్నయ్య బ్రతకడక్క. అది కాదమ్మా. చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాను తులసి. ఇప్పుడు నేను రాలేను. నీ కాళ్ళు పట్టుకుంటానక్క. నాకుంది మా అన్నయ్య ఒక్కడే. అన్నయ్యకి ఏదన్నా అయితే
నేను అనాథనైపోతానక్క. ఇది నా పని కాదమ్మా, మా అన్నయ్య పని. నేను వెళ్ళి తీరాలి. కళ్ళ ఎదురుగా ఉన్న అన్న మాట్లాడకపోతే అంత బాధపడిపోతావే. నా అన్న అక్కడ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడక్క.